గూడూరు పట్టణ ప్రజలు ధైర్యంగా ఉండాలని, గస్తీ పెంచుతామని, వేలిముద్రలు సాంకేతికతతో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు పోలీసులు. గూడూరులో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఆయుధాలతో తూర్పు వీధి, పూలతోట తదితర ప్రాంతాల్లో తిరిగినట్టు సీసీ కెమెరాల దృశ్యాలు బయటకు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురికాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మీడియా సమావేశం నిర్వహించి గూడూరు రూరల్ పట్టణ సీఐలు ఘటనపై ప్రజలు భయాందోళనలు చెందవద్దని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, వేలిముద్రలు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తామని, పాత నేరాలు, నేరస్తుల వివరాలు కూడా చూపిస్తామని, ప్రతిరోజు ఓఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాత్రి గస్తీ నిర్వహిస్తామని, నిన్న బందోబస్తు కారణంగా కేవలం నైట్ బీట్లు మాత్రమే నిర్వహించామని, గస్తీ పెంచుతామని, ప్రజలు భయపడవద్దని గూడూరు రూరల్ సీఐ తెలిపారు. పరిధిలో నిన్న రాత్రి తూర్పు వీధి, పూలకోట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులలో వచ్చి నలుగురు ఒకరి వెనుక ఒకరు నడుస్తూ తూర్పు వీధిలో ఉన్న ఇంటికి గేటుకి తాళం వేసుకున్న ఇళ్ళని టార్గెట్గా చేస్తూ తాళాలను బ్రేక్ చేసి ప్రయత్నం చేయడము, ఒక ఇంట్లో దొంగతనం చేయడము జరిగింది. సుమారు 3 ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నం చేశారు. రాత్రి పూట ఈ నైట్ టైం గూడూరు జంక్షన్ బేస్ చేసుకొని, హైవేని బేస్ చేసుకొని ఈ బయట నుంచి వచ్చిన ప్రాంతం వాళ్ళు సంచారం ఎక్కువగా ఉందని ఈరోజు వార్తల్లో భయభ్రాంతులకి గురవుతూ ఉన్నది. దీనిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ వాళ్ళను కూడాను రైల్వే స్టేషన్లో ముమ్మరంగా తనిఖీలు చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా గూడూరు టౌన్లో కూడా గస్తీని పెంచడం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ స్థాయిలో సబ్ డివిజన్ నైట్ రౌండ్స్, ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక నైట్ రౌండ్స్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది. టౌన్ 1 టౌన్ పరిధిలోనూ 2 టౌన్ పరిధిలోనూ మీట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న బందోబస్తు కారణం వల్ల ఓన్లీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ మూవ్మెంట్ మాత్రమే జరిగింది. అటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రతి గొంతులోనూ మన గూడూరులో కొంచెం వెహికల్ మూవ్మెంట్ ఒకటే చేస్తుంటాం, 4 వీలర్ మూవ్మెంట్ చేస్తూ ఉంటాము. ప్రతి గొంతులోకి వెళ్ళకుండా మెయిన్ రోడ్లను, అవుట్కట్స్ను కవర్ చేయడం జరుగుతుంది. రాత్రి అనుకోని విధంగా ఈ 4 వ్యక్తులు నడుచుకుంటూ ఈ తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేయడము, ఆ తాళం బ్రేక్ చేయడము జరిగింది. ఒక ఇంట్లో మాత్రము వస్తువులు పోయి వాటి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రెగ్యులర్గా జరుగుతున్న విధంగానే నైట్ గస్తీని పెంచడం జరుగుతుంది. వీటి గురించి చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. భయపడాల్సిన ఎటువంటి అవసరం లేదు. వీటిని ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఫింగర్ ప్రింట్ యూనిట్ కూడా పిలవడం జరిగింది. దానికి సంబంధించి అఫెన్స్ జరిగిన ప్రతి ఇంటి దగ్గర నుంచి వేలిముద్రలు సేకరించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటామని చెప్పేసి ధైర్యంగా చెప్తూ గూడూరు ప్రజలకు ఒకటే మేము చేస్తున్నాము. ఎవరైనా కానీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వారి గేటుకు వేసిన తాళం కానీ, ఇంటికి వేసిన తాళం కానీ బయటికి కనిపించే విధంగా ఉంచొద్దు. ఇది పదే ప్రతిసారి చెప్తున్నాము. ఆ తాళం బయటికి కనిపించేలాగా ఉంటే ఈ ఇంట్లో ఎవరూ లేరు అనే విధంగా ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా దయచేసి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి బయటికి వెళ్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడము, అలాగే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాకర్లో పెట్టుకునే విధానంగా
ఉండాలని చెప్పేసి చాలాసార్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి సూచనలు పాటించండి. అలాగే ఈ గస్తీని ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పేసి గూడూరు పోలీసు తరఫున తెలియజేస్తాం.